ప్రధాని ప్రజాగళం సభలో పోలీసుల నిర్లక్ష్యం ఉందా? అందరికీ నమస్కారాలు. ఈ మధ్య జరిగిన ప్రజాగళం సభలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మొత్తం సభని ఇన్ఛార్జిగా చూశారు. గ్యాలరీల నిర్వహణ నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారు చేశారు. ట్రాఫిక్ నిర్వహణ ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు, హెలిప్యాడ్ ఇన్ఛార్జి సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి గారు చేశారు. మరి ఈ నలుగురు రెడ్డి ఐపీఎస్ లేదా పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క సభ మరి కొన్ని విషయాలకు సంబంధించి అక్కడక్కడ అనేక రకాలైనటువంటి తీవ్ర విమర్శలు వచ్చినాయి. మైక్ సిస్టమ్ సరిగా పనిచేయలేకపోవడం, లేకపోతే ముందుగా నిలబడ్డటువంటి కొంతమంది ప్రేక్షకులు అనుకోండి, లేకపోతే కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళు దోసుకొని ప్రధాని సభ మీద ముందుకి దూసుకొని వెళ్ళారు అని చెప్పి ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అని కూడా అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దీని మీద తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము, అందులో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఒక విచారణ జరిపి ఎందువల్ల అక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగినాయి, ఎందువల్ల మైక్ సిస్టమ్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశం వచ్చింది, ఎందువల్ల ముందుగా నిలబడ్డటువంటి ప్రజలు తోసుకొని వెళ్ళి ముందుకు వచ్చేదానికి ఒక అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి లాంటి ప్రధానమంత్రి స్థాయి ప్రధానమంత్రిగా మోడీ గారు ముందుకొచ్చి మీరు అలా తోసుకొని ముందుకు రావద్దు, మీ అభిమానాన్ని నేను గుర్తిస్తున్నానని చెప్పే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది. కాబట్టి వీటి మీద ఒక ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కావాలని దురుద్దేశంతో చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని, తర్వాత ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని భవిష్యత్తులో పాటిస్తారని, అలా పాటించి మరి అన్ని విధాలుగా సెక్యూరిటీ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ కానీ, లేకపోతే మంచినీళ్ళ వసతి కానీ, లేకపోతే ఇతర అయినా కూడా మరి అక్కడ ఏర్పాట్లు అనేది సరిగా చూసుకుంటారని ఆశిద్దాం. ధన్యవాదాలు.